రాజధాని నిర్మాణాన్ని కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. గత ప్రభుత్వంలో 3 రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆయన మండిపడ్డారు. ఇక రాబోయే రోజుల్లో విశాఖ నుంచి రాయలసీమ వరకు రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అంటున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా అమరావతి ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. అమరావతి రాజధానికి సంబంధించిన ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ అయితే మాత్రం స్టార్ట్ అయింది. ఇప్పటికే అమరావతి రాజధానికి సంబంధించిన పనులు పునఃప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ రాకతో కూడా ఒక శోభాయమానంగా కూడా ఈ యొక్క ప్రాంగణం అయితే మాత్రం రెడీ అయింది. ప్రస్తుతం విద్యాంశానికి సంబంధించి కూడా విష్ణుకుమార్ రాజు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఎంతవరకు వచ్చాయి పనులు, ఏమనిపిస్తా ఉంది? రాజధాని కళ ఈరోజు నెరవేరిందంటారా? ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ కూటమి అంటేనే ఒక అద్భుతం. అటువంటి అద్భుతాన్ని సృష్టించింది, ఆ అద్భుతానికి అవకాశాన్ని ఇచ్చింది రాష్ట్ర ప్రజలు. రాష్ట్ర ప్రజల కోరిక కూడా అమరావతి బాగా చేయాలి, మళ్ళీ పునరుద్ధరణ చేయాలి అనే ఉద్దేశంతో మాకు అందరికీ ఓట్లు వేసి రాష్ట్ర ప్రజలు 3 పార్టీల్ని గెలిపించారు, కూటమి ప్రభుత్వాన్ని. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించి మళ్ళీ ఈ రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణం గురించి రేపు వచ్చే కార్యక్రమం, శంకుస్థాపన చేసే కార్యక్రమము, కొన్ని ఇనాగ్రేషన్స్ చాలా పెద్ద ఎత్తున ఎక్కడా కూడా దేశంలో కని విని ఎరగినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇక్కడ అమరావతిలో ఎక్కడ చూసినా స్వాభావికంగా బ్రహ్మాండంగా ఉంది. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేస్తారు, దాంట్లో ఏది డౌట్ లేదు. అట్లాగే ప్రస్తుతం ఉన్న భారతదేశ రాజకీయ పరిస్థితుల్లో ఎంతో క్లిష్టమైన సమయంలో కూడా ప్రధానమంత్రి గారు ఇక్కడికి మన రాజధాని అమరావతికి రావటం అంటే ఇది ఒక అద్భుతంగా మనం చూడవలసిన అవసరం ఉంది. రొటీన్ డేస్ వేరు, కానీ ఇప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో దీనికి ఎంత అత్యధిక ప్రాముఖ్యతని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చారనేది ప్రజలకి అర్థమవుతుంది. కాబట్టి ఆయన విజిట్ సంపూర్ణంగా అత్యంత అద్భుతంగా ఉంటుంది. రాష్ట్ర ప్రజలకు కూడా చాలా మేలు జరుగుతుంది. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణ దిశగా ముందుకు తీసుకువెళ్ళడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పి తెలియజేస్తుంది. సార్, గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో విధ్వంసం అంటున్నారు, ఇక రేపటి నుంచి వికాసం అంటున్నారు. అంటే నిజంగానే రేపటి నుంచి వికాసం అనుకోవచ్చా? గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందా? గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందా ఎవరికన్నా మనసులో జరగలేదు అనే ఆలోచన ఉంటే వారు మళ్ళీ దానికి కన్సర్న్ హాస్పిటల్స్ ఉంటాయి, పేర్లు చెప్తే బాగోదు. ఆ హాస్పిటల్కి వెళ్ళి కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. సో ఇదివరకు ప్రభుత్వము 5 years కూడా సర్వనాశనం చేసేసింది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. అట్లాగే ముఖ్యంగా అమరావతి రైతులనైతే 5 years కూడా పాపం నిద్ర లేనటువంటి రాత్రులు వాళ్ళు గడిపారు. అట్లాగే ప్రతి చోట కూడా విధ్వంసం తప్ప డెవలప్మెంట్ అనేది ఆ ప్రభుత్వానికి తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. కాబట్టి ఇప్పుడు అప్పుడు అదేమీ లేకుండా టోటల్గా 180 degrees చేంజ్ ఇదంతా. ఇదివరకు విధ్వంసము, ఇప్పుడు వికాసము. సో ఆంధ్ర రాష్ట్రము వికాసంగా బ్రహ్మాండంగా వెలుగులు నింపే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నాం. కాబట్టి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే అత్యున్నతమైన ఒక నాయకుడిగా పేరు పొందిన నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు ఆయన మళ్ళీ ఇక్కడికి రావటము, ఇక్కడికి వచ్చి రేపొద్దున చేపట్టే కార్యక్రమాలు రాష్ట్ర ప్రజల్ని ఎంతో ఉత్సాహపరుస్తుంది. తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వము అత్యంత అద్భుతంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతుందని చెప్పడానికి సందేహం లేదు. మొత్తానికి పరిస్థితి అమరావతి రాజధాని ప్రజలు వికాసం కోరుకున్నారు. అందులో భాగంగానే 2014 నుంచి 19 వరకు విధ్వంసం కొనసాగినప్పటికీ కూడా 2024 తిరిగి మరలా పునఃప్రారంభానికి ప్రజలు ఈరోజు ప్రధానమంత్రి మోదీ వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా విష్ణుకుమార్ రాజుతో పాటు బీజేపీ నేతలు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఏదేమైనా రేపు ఉదయం జరగనున్నటువంటి ఈ యొక్క శంకుస్థాపన ప్రారంభోత్సవానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే మాత్రం ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి చేసింది. కెమెరా పర్సన్ పవన్తో పవన్ నాయుడు, 6 TV, అమరావతి రాజధాని నుంచి.